డీటెయిల్స్ చూద్దాం. భారత్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ తెలిపారు. టారిఫ్ తగ్గిస్తున్నట్లు సోషల్ మీడియా ట్రూత్లో ప్రకటించారు. ఇక అమెరికా భారత్ వాణిజ్యంపై ట్రంప్ ప్రత్యక్షంగా పోస్ట్ చేశారు. దాంతో అమెరికా వస్తువులపై 18% ట్యాక్సులు తగ్గనున్నాయి. ప్రధాని మోదీతో డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం సంబంధించి కూడా సంభాషించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. టారిఫ్ తగ్గిస్తున్నట్లు సోషల్ మీడియా ట్రూత్లో ప్రకటించారు. అమెరికా భారత్ వాణిజ్యంపై ట్రంప్ ప్రత్యక్షంగా పోస్ట్ చేశారు. దాంతో అమెరికా వస్తువులపై 18% ట్యాక్సులు తగ్గనున్నాయి. ప్రధాని మోదీతో డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంపై ఫోన్లో సంభాషించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, నిజంగా ఒక గుడ్ న్యూస్. ట్రంప్ మోదీతో ఫోన్లో మాట్లాడుతూ కూడా భారత్పై సుంకాలు తగ్గిస్తున్నట్లుగా చెప్పారు. అప్డేట్స్ ఏంటి? చందు, నిజంగా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి ఏదైతే టారిఫ్లతో ఒక్కసారి బెంబేలెత్తిస్తున్నటువంటి ట్రంప్ ఒకవైపు భారత్ ఏదైతే విదేశీ పరంగా వాణిజ్య పరంగా ఇతర దేశాల అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ప్రస్తుతము ట్రంప్ తీసుకున్నటువంటి వాణిజ్యపరమైనటువంటి భారత్తో ఒక ఒప్పందాన్ని తెచ్చుకోవడం అన్నది కూడా ఒకవైపు ఏదైతే భారత్ చేస్తున్నటువంటి అడుగులకు భయపడి ఈ రోజు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడా అంటే అవునని చెప్పవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే దాదాపు మనం చూస్తున్నాం, అటు యూరోప్ దేశాలతోటి గత కొన్ని రోజుల క్రితంగా చేసుకున్నటువంటి వాణిజ్య ఒప్పందాలు ఒకవైపు, మరొక వైపు నిన్న ఏదైతే బడ్జెట్ కి సంబంధించినటువంటి ఇటు ట్రంప్ టారిఫ్లకు అనుగుణంగానే నిన్న ఏదైతే బడ్జెట్ ని ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని అనుకోవచ్చు. ఈ టోటల్ ఓవరాల్ గా అన్నిటికీ కూడా దాదాపు ట్రంప్ ఈ రోజు ఏదైతే భారత్ తో వాణిజ్య ఒప్పందాన్ని 25 అంటే 25% నుంచి మనకు 18 ఇక్కడ 18% కు తగ్గించడము అనేది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఒకవైపు దాదాపు మనకు అంటే కూడా టారిఫ్లను పెంచుతాము అంటూ కూడా భయభ్రాంతులను గురి చేస్తున్నటువంటి అనేక సమావేశాల్లో వేదికల మీద చెప్తున్నటువంటి విధానానికి ఒకవైపు ఇటు భారత్ కూడా ఎక్కడా కూడా స్పందించలేదు. కానీ గత కొన్ని రోజుల నుంచి అటు అమెరికాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి అధికారులతో కూడా సమావేశాలు జరగడం జరిగింది. ఇక్కడ దాదాపు మనకు 10 రోజుల నుంచి కూడా ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి ఇటు వాణిజ్యపరమైనటువంటి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఎక్కడా కూడా ఈ టారిఫ్ల వల్ల కొంత పెండింగ్ వస్తోంది. దాదాపు నిన్న కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. వెనిజులా నుంచి ఏదైతే ముడి చమురుని కొనేటటువంటిది కూడా ఖచ్చితంగా కొనాలి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా కొంత చేశారు. కానీ దాదాపు ఒక 2 గంటల క్రితంగా ఒక ఇండియా గేట్ కి సంబంధించినటువంటిది మనకి ఏదైతే ఢిల్లీలో ఉండేటటువంటి ఇండియా గేట్ స్టాచ్యూని పోస్ట్ చేయడంతో ఒకసారిగా ఆ క్షణమే ఖచ్చితంగా ఏదో అంటే దీనికి సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు అన్నటువంటిది మాత్రం వార్తలు వచ్చాయి. కానీ దీన్ని నిజం చేస్తూ కొద్దిసేపు క్రితంగా ప్రధాని నరేంద్ర మోదీతో స్వయంగా ట్రంప్ మాట్లాడి దీనిపై కీలక ప్రకటన చేస్తున్నానని స్వయంగా చెప్పిన తర్వాతనే ట్రంప్ ఇప్పుడు తన సోషల్ మీడియా వేదికలో భారత్తో మైత్రి బంధం వాణిజ్యపరమైనవి అంటూ కూడా కీలకమైనటువంటి పోస్టు చేయడంతో ఒక్కసారిగా ఏదైతే ఇన్ని రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి టారిఫ్లను దాదాపు 500% పెంచుతాము, 100% పెంచుతాము అంటూ కూడా పలు సందర్భాల్లో చెప్పినటువంటిది కూడా ట్రంప్ కు ఈ రోజు కీలకంగా ఒక ఫోన్ కాల్ చెప్పిన తర్వాత దాదాపు ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైనటువంటి ఒప్పందం కుదిరింది. దాదాపు 25% నుంచి 18% కు తగ్గింపు అన్నది మాత్రం కొంత ఊరటనిచ్చేటటువంటిది. కానీ మనం దాదాపు ఒక 15 రోజుల నుంచి ఏదైతే వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలను యూరప్ దేశాలతో చేసుకోవడంతో ఒక్కసారిగా షాక్ తిన్నటువంటి ట్రంప్ కు చేసేది లేక ఇన్ని రోజులు భయపెట్టాడు. అంటే టారిఫ్ పెంచుతాము అంటూ కూడా. ఎస్
సడన్గా ఈ డెసిషన్కి అంటే రష్యాతో చమురుకు సంబంధించి కూడా ఆపడానికి యుఎస్ వెనిజులా నుంచి కొనుగోలు చేయడానికి ప్రధాని మోదీ అంగీకరించారు అన్నట్టుగా కూడా ట్రూత్లో చేసిన పోస్ట్లో ట్రంప్ చెప్పడం జరిగింది. అది నిజమేనా? ఇక్కడ చందు, ఎప్పుడైనా కానీ ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ట్రంప్ చేసేటటువంటి ఏదైనా అటు ప్రధాని నరేంద్ర మోడీతో సంభాషించిన తర్వాత తను చెప్పేటటువంటి విధానం వేరుగా ఉంటుంది. ఆపరేషన్ సింధు సమయంలో కూడా ఒక ప్రకటన చేసిన తర్వాత ఇది నేనే ఆపాను అంటూ కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని వేల సార్లు చెప్పింటాడు అదే ఈ సంభాషణ. కానీ ఇక్కడ కూడా ఏదైతే వెనిజులా నుంచి ఏదైతే ముడి చమురుని కొనేటటువంటిది ఏదైతే ఉందో ఇప్పుడు కూడా ఈ పోస్టులు ప్రకటించడం జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా భారత ప్రభుత్వం ఎక్కడా దీనిని అంగీకరించలేదు. ఖచ్చితంగా దీనిపై స్పందించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము ఏదైతే టారిఫ్ ని తగ్గించేటటువంటి విషయాన్ని మాత్రం ఫోన్ లో సంభాషించిన మాత్రము ఇది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ వెనిజులాకు సంబంధించినది మాత్రము ఏదైతే ముడి చమురికి సంబంధించింది ఇంకా భారత్ ఒప్పుకున్నట్లు కూడా ఎక్కడా కూడా దీనిపై స్పందించలేదు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.